పిలుస్తారా, విచారిస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోర్టులో వెళ్ళినారు కాబట్టి 41A నోటీస్ కిందనే విచారణ జరుగుతుంది. బేసిక్గా మీరు ఎప్పుడైనా చూస్తే హై ప్రొఫైల్ కేసులు అంటారు వీటి. ప్రజాప్రతినిధులు రాజకీయ కోణంలో ఉన్నటువంటి కేసుల్లో సాధారణంగా తప్పించుకోవడం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుని. ఇక పోకిరి సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ప్రకాష్ రాజు, ఏముందిరా నేను ఎవడో ఒకటి పేరు చెప్తాను, మీరంతా ఆడెనకాలు తిరుగుతారు, ఆడికి నాకే సంబంధం ఉండదు రాజకీయ నాయకుడికి నాకు అని మీరు ఆడెనకాల పడి తిరుగుతూ ఉంటారు, ఈ లోపు నా జవాన్ నేను దగ్గరగా తిరుగుతాడు. అంతే. ఇక అసలు ఏం రిస్క్లో వచ్చేయద్దని అవతల సోర్స్ చెప్తే మాత్రమే రాయాలి. అప్పుడు విశ్వసనీయత సమాచారం అంటారు. అట్లా తప్పించి అడ్డదిడ్డంగా రాయడాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు. మేము చాలా పర్ఫెక్ట్గా దొంగతనానికి సంబంధించి జరగడానికి ఉన్న స్కోప్ ఏంటి అన్న రూట్లో రాసుకొస్తే వీళ్ళు మాత్రం అట్లా ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చేసారు. కొత్త కోణాల్లో కదలడం అయిపోయింది. అంతా అయిపోయాక అక్కడ అంటే సరిగ్గా దాంట్లో సైంటిఫిక్ ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది ఏంటంటే మొత్తం అందరి అక్కడ వేలు ముద్రలన్నీ చూశారు. దాంట్లో స్టాఫ్ వేలు ముద్రలు, అందరి వేలు ముద్రలో చూస్తే ఒక్క వేలు ముద్ర మాత్రం ట్రేస్ అవుట్ కాలేదు. అంటే దొంగతనం గనక 10 మంది వస్తే అందరి వస్తేగా వేలు ముద్ర, అన్నేం లేవు. అంటే మన సైంటిఫిక్ మన ఆలోచన ధోరణి, ఈవెన్ జర్నలిస్ట్ ఆలోచించాల్సినప్పుడు కూడా క్రైమ్ గురించి ఆలోచించేటప్పుడు అట్లా ఉండాలి. లేకుండా 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు, ఇట్లాగా పిచ్చి పిచ్చిగా రాసి